నమస్తే, నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఈ రోజు డాక్టర్ భార్గవ దేవన, వామపత్ అలాగే తంత్ర జ్యోతిష్యులు. సో రకరకాల రెమెడీస్ చెప్తూ ఉన్నారు గురుగారు. చాలా మంది చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే వీటికి జనరల్ గా మనం చేసుకునే రెమెడీస్ అంటే పూజలు, పునస్కారాలు ఇట్లాంటి వాటికన్నా చాలా టైం పడుతుంది. బట్ తంత్ర జ్యోతిష్యంలో మాత్రమే ఇమ్మీడియట్ రెమెడీస్ అనేవి చూస్తున్నాము అని చెప్పేసి మనకు కూడా చాలా మంది చాలా హ్యూజ్ గా కాల్స్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా చెప్తా అన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే భార్గవ్ గారు. నమస్కారం అండి. పంచమకారాలు సో ఎప్పుడు కూడా మీ నోటి నుంచి ఎక్కువ వింటూ ఉంటాను. అసలు దాని గురించి చెప్పండి. అసలు పంచమకారాలు ఎలాంటి శక్తివంతమైనవి? పంచమకారాలు అంటే 5 రకాల మాలు. అంటే మత్స్యము, మద్యము, మాంసము, ముద్ర, మైథున క్రియ. ఈ 5ని పంచమకారాలు అంటారు. మనము రెగ్యులర్ గా చేసే పూజల్లో అంటే సాత్వికమైన పూజా విధి విధానాలు, దక్షిణాచారంలో ఇవన్నీ ఉపయోగించము. ఎప్పుడైతే మనము వామ తంత్రంలో ఇట్లాంటివి చేస్తామో మనకు ఫలితాలు అనేవి 100x స్పీడ్తో వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇందులో మద్యం వాడతాము, మాంసం అంటే మేకబలి ఉంటుంది, తర్వాత మత్స్యం అంటే ఫిష్ ఉంటుంది. ఈ ఐటమ్స్ అన్ని వాడి చేస్తాం కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి. ఇవి ఎక్కువగా మనకు తాంత్రిక పరిహారాల్లో వాడతారండి. ముఖ్యంగా దశమహావిద్యలు కాళీ నుంచి కమలాత్మిక వరకు ఈ పూజా విధి విధానాల్లో అమ్మవార్లకి పంచమకారాలతోటి చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమందికి సంతానం ఉండదు, వాళ్ళకి శుక్రగ్రహ దోషాలు, గురుగ్రహ దోషాలు ఉంటాయి. వీళ్ళకి తార, తర్వాత కమలాత్మిక దేవత ఇట్లాంటి వాళ్ళను చిన్న మస్తా దేవతను చేయాల్సి వస్తుంది. ఇక కుజ దోషం ఉంటుంది, వాళ్ళకు బగలాముఖి. ఇట్లా ఏ దేవతకైనా కానీ ఏలినాటి శని ఉన్నప్పుడు శ్మశానకాళి, దక్షిణకాళి ఇలా ఏ దేవతకైనా కానీ ఈ విధమైన పరిహారాలతో చేయడం ద్వారా మీకు దక్షిణాచారంలో చేసేదానికంటే చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది ఈ వామతంత్రం అనేది మనం చూడొచ్చు. ఓకే. ఇప్పుడు అంటే ఈ పంచమకారాలకు సంబంధించి మీరు ఏదైతే చెప్పారు, సో ఈ పరిహారాలన్నీ మీ దగ్గర అన్ని పరిహారాలు మేము చేస్తామండి. దశమహావిద్యలు అన్ని రకాల పరిహారాలు చేస్తాము. వాళ్ళ జాతకాన్ని చూస్తాం. ఫస్ట్ ఏం సమస్య ఉంది, శనిగ్రహం ఉంది, కొన్ని చెప్తాం కాలరాత్రి తంత్రము అని ఉంటుంది, ఆ తంత్రాన్ని ప్రయోగిస్తాం. అట్లా చేసి చాలా శీఘ్ర ఫలితాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా మనకు షట్ కర్మలు, షట్ క్రియలు అంటారు. అంటే వశీకరణ, ఉచ్చాటన, పలాయన ఇటువంటి ప్రక్రియలు కూడా మేము చేస్తాం అన్నమాట. సో దీని ద్వారా ఎంతో మంది ఫలితాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. సో ఏమంటే తంత్రం ఒకటే చెప్తుంది, మీకు ఎక్కడ ఏది కానప్పుడు ఐ ఆమ్ ద లాస్ట్ హోప్ తంత్ర చెప్పేది. మీరు ఎక్కడ ఎన్నెన్నో చేశారు, అన్ని చెయ్యండి, అవ్వకపోయిన పక్షంలో ఖచ్చితంగా లాస్ట్ ఆప్షన్ ఇదే. ఎందుకంటే ఇందులో ఉన్న దేవతలు తీవ్రంగా ఉంటారు, కఠినంగా, సాత్వికంగా. ఇప్పుడు మీరు ఎంతో ఒక పిల్లవాడికి నాయన వద్దప్ప వద్దు నాయన అంటే వాడు వినడు, రే అన్నామంటే చక్కనే అయిపోతాడు. అట్లా ఈ తంత్రం అనేది కొట్టి మరీ చేస్తుంది, గ్రహాలను మొట్టికాయ వేసి మరీ చేస్తుంది. అందుకే తాంత్రిక పరంగా ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా 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 అద్భుతమైన ఫలితాలు అనేది చూస్తాం. గురుగారు, చిన్న ప్రశ్న. ఇప్పుడు తాంత్రిక పరిహారం చేసేటప్పుడు జనరల్ పూజ చేసినప్పుడే పూజారులు అలసిపోతుంటారు, అంతసేపు చేస్తూ ఉంటారు యజ్ఞాలు, యాగాలు. ఇది చేసినప్పుడు కూడా మీ శక్తి చాలా కరిగిపోతుంది ఆ టైంకి. ఒక పూజతోనే మళ్ళా దాన్ని తిరిగి మీరు గెయిన్ అవ్వాలి. అది వాస్తవమేనా? నిజంగానే నిజం చెప్పాలంటేనండి ఇట్లాంటివన్నీ సినిమాల్లోనే చెప్తారు. ఎవరికి ఏ తాంత్రికుడికి ఏదో చేస్తూనే సినిమాలో ఇట్లా అయిపోతే ఏమి ఉండదు. వాళ్ళు చాలా యాక్టివ్ గానే ఉంటారు, అన్ని రకాలుగా చేస్తారు. నిజంగా అట్లా చేస్తుంటే వాడు ఓవర్ యాక్షన్ చేస్తుండని అర్థం అనమాట. అంతేనా? బాగా క్లియర్ గా చెప్తారు. అంతేనండి, అట్లా చేస్తుంటే వాడు ఓవర్ యాక్షన్ చేస్తుండే. నేను చేస్తానండి, 3-4 hours కూర్చుంటాము. కొన్నిసార్లు ఇలా కదలాల్సి వస్తుంది, అంతే తప్పితే ఆడ ఎనర్జీ లాస్ లేదా ఏదో ఒక శక్తి మనలేక ఇదంతా ఉత్తమాట. మన ధర్మంగా మనం ఆ క్రియ అనేది చేస్తాము. ఆ ఎనర్జీ లాస్ ఇట్లాంటి ఓవర్ యాక్షన్ లేవు. అట్లా నిజంగా ఎవడన్నా చేస్తున్నాడు అంటే అది ఉత్త ఫేక్ అని అర్థం. నమస్కారం. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన. సో నేను ఒక తాంత్రిక మరియు వామపత్ జ్యోతిష్యునండి. నేను అన్ని రకాలుగా అంటే జ్యోతిషం పరంగా ఏ పరిహారాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము తాంత్రిక పరంగా చేస్తూ ఉంటాము. మాది అనంతపురం జిల్లా గుత్తి అన్నమాట. నీలాచల్ యాగశాల అని మాకు ఒక యాగశాల ఉందండి. ఆ యాగశాలలో అన్ని రకాల తాంత్రిక పరిహారాలు చేస్తూ ఉంటాం. దశమహావిద్యలు అయితే ఏమి, పాశుపత తంత్రాలేమి, దీంతో పాటు నవగ్రహ శాంతులు, కన్యా పాశుపత హోమాలు ఇలా చాలా వరకు మేము చేస్తూ ఉంటామండి. సో ఎవరైనా కానీ నేను ఏంటంటే జ్యోతిషం పరంగా ఎటువంటి
పరిహారాలు పక్కా చేస్తే మీ జీవితంలో అభివృద్ధి మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయో అటువంటి పక్కా ప్రణాళికతోటే పూజలు అనేవి తాంత్రిక మార్గంలోనూ అటు దక్షిణాచార మార్గంలోనూ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా జాతక పరంగా నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కింద డిస్ప్లే అవుతున్న నంబర్స్కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.